సార్ ఈ బుక్ రిలీజ్ సందర్భంగా దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు వచ్చారు. అందరూ యూనిఫామ్గా నరహరి గారిని ఒక ఫోకస్ పర్సన్గా చూశారు. బీసీలకు నాయకత్వం వహిస్తే బాగుంటుంది రాజకీయంగా. మీకు రాజకీయాలకు వచ్చే ఆలోచన? సో వాళ్ళందరూ అలా అనుకోవడం చాలా ఆనందదాయకం. నాకు కూడా మంచిగా వినడానికి వినసొంపుగా ఉంటుంది, చాలా ఆనందం వేస్తుంది ఇలాంటి విషయాలు మాట్లాడినప్పుడు. సో ప్రస్తుతం నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నేను చూసిన జీవితాన్ని, సర్కారులో ఉండి ప్రభుత్వాలలో ఉండి ఏ విధంగా ప్రభుత్వాలు డెసిషన్స్ తీసుకుంటాయి, అట్ ద సేమ్ టైం అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్లలో ప్రభుత్వాలు ఏ విధంగా ఓబీసీల పట్ల వైఖరి ఎలా ఉంటుంది, నిర్ణయాలు ఎలా ఉంటాయి అన్నీ చూసినాం. కాబట్టి నేను చేసినటువంటి స్టడీ రీసెర్చ్, ఇది ఒక పెద్ద రీసెర్చ్. దీంట్లో నేను పేర్కొనడం జరిగింది ఎన్ని యూనివర్సిటీల ప్రొఫెసర్లతో మాట్లాడినాము, ఎన్ని సంస్థలతోని, ఎన్ని బీసీ సంస్థలతోని, ఆర్గనైజేషన్స్తోని మాట్లాడినాం, అన్నీ చెప్పడం జరిగింది. సో ఇది మనం ప్రజల ముందు, ప్రజాప్రతినిధుల ముందు, అందరి ముందు మనం ఈ డేటా ప్లస్ ఈ సబ్జెక్ట్ని మనం ఆవిష్కరిస్తున్నాం. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనం అందరం నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా మీరు అడిగిన ప్రశ్నకి నేనేమంటానంటే సమయమే సమాధానం చెప్తే బాగుంటుంది. సార్ చాలాసార్లు ఐఏఎస్ అధికారులు కూడా ఐపీఎస్ కానీ ముఖ్యంగా అధికారులు రాజకీయాలకు వస్తున్నారు కానీ ఎక్కడో చోట్ల ట్రాక్ తప్పుతున్నారు, లేకపోతే వాళ్ళు ఆశించిన స్థాయిలో ముందుకెళ్ళట్లేదు. రాజకీయాల్లోకి రావాలనంటే సర్కారులో ఉన్నవాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు ముందు సమాజాన్ని చదవాలి. సమాజం ఏ విధంగా పనిచేస్తుంది, సమాజపు ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, సమాజంలో వివిధ ఇందాక మనం ఇంతసేపటి నుంచి చర్చించుకున్నట్టు సమాజంలో ఉన్నటువంటి వివిధ సామాజిక వర్గాలు, వివిధ వర్గాలు అంటే ఇందులో వర్గాలు ఎలా ఉంటాయనంటే పైసలు ఉన్న వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, పైసలు లేని వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, అదే రిచ్ క్లాస్ వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తారు. ప్రతి ఒక్కరూ తమ రిసోర్సెస్ని చాలా భద్రపరచుకొని దాన్ని ఉపయోగించుకే విధానం కూడా చాలా తెలివిగా ఉపయోగించుకుంటారు. ప్లస్ వాళ్ళ గ్రోత్ కోసమే ఉపయోగించుకుంటారు. సో ఆ వర్గం వేరే ఉంటుంది. ఆ వర్గమే వీటన్నిటికీ నిర్ణయాలు తీసుకుంటుంది. ఎవరిని రేపు దించాలి, ఎవరిని దించొద్దు, ఎవరిని పొలిటికల్ పార్టీని లేపాలి. సో ఇవన్నిటినీ బాగా చదవాలి ఎవరైనా పాలిటిక్స్లోకి వచ్చేవాళ్ళు. ఎందుకు అంటే ముఖ్యంగా అధికారులు ఏంటంటే అధికార వర్గంలో ఎలా ఉంటుంది అంటే ఆర్డర్లు వేస్తే ఇంప్లిమెంట్ కావాలి, అదొక హియరార్కీ ఉంటుంది కాబట్టి అందులో నడుస్తుంది. కానీ సమాజంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఆర్డర్లు వేయగానే అక్కడ చేయాల్సిందే అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో సమాజాన్ని చదవకుండా పాలిటిక్స్ చేయదు.